బ్రిటిష్ కాలం నుంచి మొదలు పెడితే కవిరాజు, సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి గారి గురించి చెప్పాలి. కమ్మవారి పేరు ప్రధానంగా వినబడింది అంటే 1909లో కవిరాజు, సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి గారి వల్ల మాత్రమే. కృష్ణా జిల్లా అంగులూరులో పుట్టిన ఆయన విద్యాభ్యాసం మొత్తం కూడా గుంటూరులో సాగింది. లా చదివి ప్లీడర్గా పనిచేసిన రామస్వామి నాయుడు గారు 1910లో కృష్ణా జిల్లాలోని కౌతువరంలో కమ్మ మహాజన సమావేశాన్ని జరిపారు. అసలు ఎందుకు ఈ సమావేశం జరిపారు అంటే, గ్రామాల్లో పెద్ద రైతులుగా అన్ని కులాలను కలుపుకుని వ్యవసాయంలో ముందుకు వెళుతున్న కమ్మవారు తీవ్రమైన అవమానాల్ని బ్రాహ్మణుల నుంచి ఎదుర్కొంటూ వచ్చారు. అంటే అప్పటికే కొందరి బ్రాహ్మణుల విధానం వల్ల గుడుల ప్రవేశం, బడుగులకు గుడుల్లోకి రానియక వారందరినీ కూడా బహిష్కరణ చేస్తూ ఉండడం, అలాగే పెద్ద రైతులుగా ఉన్న కమ్మలను కూడా కనీసం బ్రాహ్మణులు పట్టించుకోకపోవడం, వాళ్ళని తక్కువగా చూడడం వల్ల బ్రాహ్మణుల మాటను ఎదుర్కొనలేకపోయారు కమ్మలు. ఎందుకంటే వారు అక్షరాస్యతలో కమ్మవారు అప్పటికి ముందు లేరు. భూమిని నమ్ముకుని నిలబడ్డారే కానీ విద్య వైపు పెద్దగా వెళ్ళలేదు ఆనాడు. అందుకే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కమ్మ కులంలో ముందు అసలు విద్యా వ్యాప్తి జరగాలని గట్టిగా సంకల్పం తీసుకున్నారు. కౌతువరంలో జరిగిన సభ పూర్తిగా కమ్మవారిలో విద్యా అవసరాన్ని బోధించడానికి ఏర్పాటు చేసుకున్నారు. మనం వ్యవసాయం చేసుకుంటూనే పిల్లల్ని బడికి పంపాలి అని, అలాగే వయసుతో కూడా సంబంధం లేకుండా చదువు నేర్చుకోవాలి అని అందరికీ పలకా బలపం ఇవ్వడం మొదలుపెట్టారు. చదవడం, రాయడం తెలియాలి అని చెప్పారు. ఒక విద్యా అవసరం పట్ల ఒక ఉద్యమ స్ఫూర్తి నింపింది ఆనాటి కమ్మవారి కౌతువరం సభ. అలాగే రామస్వామి చౌదరి గారు మరో భావజాలాన్ని కూడా నింపారు. అదే కొందరు బ్రాహ్మణులు చేసిన పనుల వల్ల భగవంతుణ్ణి మనకి దూరం చేస్తున్నారు కాబట్టి అసలు దేవుడే వద్దు అనేలా హేతువాద నాస్తిక ఉద్యమాన్ని నడిపించారు. ఆ సమయంలోనే ఆయన శంభూక వధ, సూత పురాణం అనే 2 పుస్తకాలు రాశారు. సూత పురాణం అంటే శూద్రుల గురించి. శూద్ర కులాలుగా ఇప్పుడు ఉన్న బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అన్ని కులాల పక్షాన నిలబడే గొంతుక ఆనాడే రామస్వామి చౌదరి గారు వినిపించారు. అలాగే ఆయన నివాసం ఉండే ఇంటికి ఆయన పెట్టుకున్న పేరేంటో తెలుసా? సూతవనం అని పేరు పెట్టుకున్నారు. అలాగే మేమంతా శూద్రులం, మేమంతా ఒకటే అని ఇంటి పేరు లేని ఎస్సీలు, అలాగే బీసీలు ఎవరైతే ఉంటారో అలాంటి చాలా మందికి, పేద మాదిగ మాలలకు కమ్మవారి ఇంటి పేర్లను దానం ఇప్పించారు రామస్వామి చౌదరి గారు. అసలు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఇంటి పేర్లు, ఎస్సీల్లో ఉన్న వాళ్ళ ఇంటి పేర్లు కూడా కమ్మవారి ఇంటి పేర్లు ఉంటాయి. ఇలా దానం ఇప్పించారనమాట. అసలు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కమ్మలకి నాయుడు అని కదా మొదట్లో కొందరికి పేరుంది అని అన్నారు. మరి చౌదరి అని ఎలా వచ్చింది? రామస్వామి చౌదరి గారి పేరు వెనక చౌదరి అని ఎలా ఉంది అన్న ఆసక్తి, మీ డౌట్ మీకు రావాలి. కాపులకు, కమ్మలకు నాయుడు అనేది ఉండడం వల్ల కొన్ని కన్ఫ్యూజన్స్ జరుగుతూ ఉండేవట ఆ పరిస్థితుల్లో. అయితే బ్రాహ్మణులపైన తిరుగుబాటులో ఉన్న రామస్వామి చౌదరి గారు ఏం చేశారంటే, ఆయన పేరు రామస్వామి మాత్రమే, చౌదరి లేదు. ముస్లింల కాలంలోని ఒక గ్రేడ్ని తీసుకొచ్చి ఆయన పేరుకు పెట్టుకున్నారు.